హాయ్ అండి. ఈరోజు సింపుల్గా టేస్టీగా కీర్ అనేది చేయబోతున్నాను. 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కీర్ని వేసి ఆ నేతిలోనే వేయించుకోవాలి. పాలు వేడి చేసుకుంటూ సరిపోను షుగర్ వేసుకుందాం. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి, హెల్త్కి ఇంకా మంచిది. నేనైతే ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. కీర్ కూడా గోల్డెన్ కలరు వచ్చిందండి, చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో మనము పాలు పోసేసుకోవాలి. చూడండి, ఇప్పుడే ఇది దగ్గర పడతా ఉంది. ఈవినింగ్ టైంలో చక్కగా తినటానికి చాలా బాగుంటుందండి. మనము త్వరగా చేసుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా వచ్చారనుకోండి అప్పుడప్పుడు మనము చకచకా చేసి వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు అనమాట. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దాం. వేసేసి ఇలా తిప్పేసేసి మరీ చిక్కగా ఉండకూడదండి, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయింది.